హలో గైస్, వెల్కమ్ టు బీ ఫ్యాషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక డిఫరెంట్ స్టిచెస్ నేర్చుకుందాం. ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు అయితే ఈ 4 స్టిచెస్ నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి విప్డ్ బ్యాక్ స్టిచ్. విప్డ్ బ్యాక్ స్టిచ్ అంటే బ్యాక్ స్టిచ్ ఫస్ట్ వేయాలి. దాన్ని అనమాట విప్ అంటే తిప్పినట్టు ఉంటుంది, అదనమాట. సో ఫస్ట్ మనము బ్యాక్ స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ స్టిచ్ నేను లాస్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా వేయాలో. మీకు ఒకవేళ డౌట్ ఉన్నట్టుంటే ఆ వీడియోని మీరు చెక్ చేయొచ్చు. ఆ వీడియో లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, బ్యాక్ స్టిచ్ కంప్లీట్ అయిపోయాక ఇంకొక కలర్ థ్రెడ్ని తీసుకోవాలి. దాన్ని స్టార్టింగ్ పాయింట్ నుండి తీసుకోవాలి. మనం బ్యాక్ స్టిచ్ అనేది సెకండ్ డాట్ నుండి స్టార్ట్ చేస్తాం, కానీ ఇది ఫస్ట్ డాట్ నుండి తీసుకోవాలి. దారం స్ట్రైట్ లైన్లో ఉంది కదా, కింది వైపు డైరెక్షన్ నుండి పైకి అనుకోవాలన్నమాట, అంటే అప్వర్డ్ డైరెక్షన్. ప్రతిదీ అలానే రిపీట్ చేయాలి. అప్పుడు విప్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అప్పుడు విప్డ్ స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్లో ఒక నాట్ వేసుకోవడమే. స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి కాషింగ్ స్టిచ్. కాషింగ్ స్టిచ్ అంటే ఏం లేదు, ఫస్ట్ ఒక దారం తీసుకోవాలి. ఆ దారంకున్న ఉన్న నీడిల్ని రిమూవ్ చేసి పెట్టేయాలి సైడ్కి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ దగ్గర ఇంకొక కాంట్రాస్ట్ కలర్లో ఇంకొక థ్రెడ్ తీసుకోవాలి. అప్పుడు ఫస్ట్ మనం దారం తీసుకున్నాం కదా, అదన్నమాట స్ట్రెయిట్ లైన్ ఉంది కదా, దాని మీద పెట్టుకోవాలి. డాట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కాంట్రాస్ట్ దారం తీసుకున్నాం కదా ఇంకొకటి, దాంతో ఈ దారాన్ని సెక్యూర్ చేయాలి. ఇంతే, ఇదే ప్రతి డాట్ దగ్గర రిపీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు ఈ గ్రీన్ కలర్ చక్కగా ఎలివేట్ అవుతుందో లేదో తెలియట్లేదు కెమెరాలో, బట్ బయట అయితే నార్మల్గానే బాగా కనిపిస్తుంది. ఇప్పుడు స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా, లాస్ట్లో ఒక నాట్ వేసేసుకోవడమే. నాట్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ వేవ్డ్ బ్యాక్ స్టిచ్. ఇక్కడ వీవ్డ్ బ్యాక్ స్టిచ్, దీంట్లో కూడా మనం బ్యాక్ స్టిచ్ని యూస్ చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ బ్యాక్ స్టిచ్ కంప్లీట్ చేసేసుకోవాలి ఏదైనా ఒక కలర్ థ్రెడ్తో. నేను ఇక్కడ లైట్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇలా బ్యాక్ స్టిచ్ కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక థ్రెడ్ని తీసుకోవాలి, ఇంకొక కలర్. నేను ఇక్కడ పింక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ మనకి స్ట్రైట్ లైన్ ఉంది కదా, అక్కడ మిడిల్లో నుండి తీసుకోవాలి. సెకండ్ లైన్లో మిడిల్లో నుండి కిందకి తీసుకోవాలి. అక్కడ అప్వర్డ్ డైరెక్షన్, ఇక్కడ డౌన్వర్డ్ డైరెక్షన్. ఇలా మనం ఈజ్ వదులుకుంటూ ఇలాగా ఒక స్నేక్ మూమెంట్ ఉంటుంది కదా, అలాగా ఫామ్ చేయాలన్నమాట. చూడండి, సేమ్ అంతే ఈజ్ వదులుకోవాలి ప్రతి దానికినా, అంతే డిస్టెన్స్లో. మనకి ఇప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట, ఒక స్నేక్ మూమెంట్ లాగా. నా వీడియోస్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను. మీకు ఒకవేళ హెల్ప్ఫుల్గా ఉంటే మీరు చేయాల్సిందంతా లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ లేస్ స్టిచ్. లేస్ స్టిచ్ అంటే మనం ఇక్కడ 2 లైన్స్ తీసుకున్నాం కదా, నేను డాట్స్ వేసుకున్నాను. ఆ డాట్స్ ప్రకారంగా మనం స్ట్రెయిట్ లైన్స్ వేసుకుంటూ పోవాలి లాస్ట్ వరకు.
ఇలా మొత్తం చివరి వరకు లైన్స్ అన్నీ వేసేసుకుంటూ వెళ్ళిపోవడమే. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ నుండి సెకండ్ వన్ ఉంది కదా, సెకండ్ లైన్ దాని కింద నుండి కరెక్ట్గా మిడిల్లో దారాన్ని పైకి అనుకోవాలన్నమాట. అక్కడ నుండి దానికి రైట్ సైడ్లో ఒక దారం, లెఫ్ట్ సైడ్లో ఒక దారం, రెండింటిని కలుపుకుంటూ నాట్ లాగా పడుతుంది, అలా వేసుకోవాలి. అర్థమైంది కదా, వీడియోలో చూపిస్తున్నాను సేమ్ అలానే. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సైడ్కి పోతే ఒక లైన్ వదిలేసి నెక్స్ట్ లైన్ సరిగ్గా మిడిల్లో తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, 2 లైన్స్ని తీసుకోవాలన్నమాట. 2 లైన్స్ని తీసుకొని నీడిల్ని కిందకి అనుకుంటే నాట్ ఫామ్ అవుతుంది. ఇదే మనం రిపీట్ చేసుకుంటూ వెళ్తే లేస్ స్టిచ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను చూపించిన స్టిచెస్ అన్నీ డ్రెస్సెస్ మీదకి వేస్తే చాలా నీట్గా కనిపిస్తాయి అన్నమాట. అంటే నార్మల్ డ్రెస్ అయినా సరే డిజైనర్ వేర్ డ్రెస్ లాగా కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ స్టిచ్కి పైన ఒక లైన్, కింద ఒక లైన్ వేసుకోవడం.